సఫారీ వరల్డ్లోని జంగల్ పార్క్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫుల్ అడ్వెంచర్ లాగా ఉంటుందండి. ఆడున్న వెదర్కి ఆ చెట్లకి చాలా ఆసమ్ అంటే ఆసమ్ లాగా ఉంటుంది. అంటే సినిమాలో చూపిస్తారు చూడండి అడ్వెంచర్ వాకింగ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ఇందులోకి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఎవరో ఆ ఫీలింగ్ అనేది ఫీల్ అవ్వకుండా వచ్చిన వాళ్ళంటూ ఎవరో ఉండరు. ఇంకొకటి ఇక్కడ చింపాంజీలతో కొంచెం సెల్ఫీ పాయింట్ లాగా కొన్ని ఉంటాయి అన్నమాట. డోంట్ మిస్ ఇట్. అంటే రష్ ఎక్కువ ఉందని మాకు టైం లేదని మేము మూవ్ అయిపోయాం. కానీ వీలయ్యి టైం ఉండే వాళ్ళైతే డెఫినెట్లీ అది చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వెళ్తారు కాబట్టి ట్రై చేయండి. ఇప్పటివరకు నేను చూడండి కొన్ని డిఫరెంట్ యానిమల్స్ని అయితే ఇక్కడ నేను చూశానండి. వాటి పేర్లు నాకు ఐడియా లేదు కానీ కొంచెం చూశాను, చాలా బాగుంది. అంటే టైం అయితే ఉండదండి. ఈ సఫారీ వరల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ రిలీఫ్తో ఉందామని పాయింట్ ఆఫ్ వ్యూ ఉండదు. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, డిఫరెంట్ ప్లేసెస్కి రీచ్ అవ్వాలి కాబట్టి టైం సరిపోదు. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము ఎలిఫెంట్ షో కూడా వెళ్ళాలి. అక్కడ పటాయిలో చూసాం కదా, అది కాకుండా ఇక్కడ కూడా మనకు ఒక ఎలిఫెంట్ షో ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. నిజంగా టైం సరిపోదు కానీ అసలు ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో, ఎంత అద్భుతంగా ఉంటుందో చూడడానికి. ఆ నేచర్ అయితే అసలు వదలబుద్ధి కాలేదు నాకైతే మాత్రం, అంత అద్భుతంగా ఉంది. సో డెఫినెట్లీ చాలా అంటే చాలా బాగుంది, మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.